ఏపీ పేరు మార్పు మళ్లీ చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ అనే పేరు నిజంగా మన తెలుగుదనాన్ని ప్రతిబింబిస్తుందా, లేక ఇది కేవలం చరిత్రలో మెలిగిపోయిన ఒక పరిపాలన గుర్తేనా? ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, ప్రతి తెలుగు మనసులో చర్చ రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అనే పేరు తెలుగు మాట కాదు, ఉత్తరప్రదేశ్ తరహాలో ఉన్న పరిపాలన పేరు మాత్రమే. మన రాష్ట్రానికి నిజమైన గుర్తింపు కావాలంటే తెలుగునాడుగా మారాలి అని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడు లాగే భాషా గౌరవాన్ని ప్రతిబింబించే పేరు మనకు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కూడా ఇదే దిశగా ఆలోచించారని ఆయన గుర్తు చేశారు. కేరళ ప్రజల పట్టుదల మనలో కూడా ఉంటే మన బతుకులు మారుతాయని ఆయన వ్యాఖ్యలు మరింత వేడి పెంచాయి. అయితే ఈ ప్రతిపాదనపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. భాషాభిమానులు తెలుగునాడు అనే పేరుకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు పేరు మార్పు అంటే భారీ పరిపాలన ఖర్చులు, చట్టపరమైన ప్రక్రియలు, కేంద్ర అనుమతులు అవసరమని చెబుతున్నారు. రాష్ట్రం పేరు మార్పు కేవలం భావోద్వేగ నిర్ణయం కాదు, ఇది రాజ్యాంగపరమైన ప్రక్రియతో కూడుకున్న పెద్ద అడుగు. అయినా ఒక ప్రశ్న మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. మన రాష్ట్రానికి నిజంగా తెలుగుదనం నిండిన పేరు కావాలా, లేక ఉన్న పేరుతోనే ముందుకు సాగాలా? మీ అభిప్రాయం ఏమిటి? తెలుగునాడు మీకు ఆమోదయోగ్యమా? కామెంట్ చేయండి. మీ స్వరాన్ని వినిపించండి. ఈ చర్చను ప్రతి తెలుగు ఇంటికి చేరవేయండి.